ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మంచి సినిమాలు రావట్లేదు, ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. ఇది పాత మాట. ఆగస్టు 14 అంటే 13వ తారీఖు నుంచే నాకు తెలిసి థియేటర్లన్నీ కలకలాడిపోతున్నాయి. ఎందుకంటే ప్రీమియర్ షోలు వేస్తారు కాబట్టి. ఆగస్టు 14న రెండు పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. ఒకటి కూలీ, రెండోది వార్ 2. రెండే. ఆ రెండు సినిమాల కోసం నాకు తెలిసి ఇక్కడ ఉన్న థియేటర్లన్నీ ఏది ఖాళీగా ఉండవేమో. ఈ చాలా కాలం అవుతుంది. బాహుబలి, RRR, పుష్ప ఈ టైంలో చూసిన ఆడియన్స్ క్రౌడ్ పుల్లింగ్ మళ్ళీ ఈ ఆగస్టు 14 చూస్తాం. ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి. సో ఈ రెండు ఒకే రోజు పోటీ పడుతున్నాయి. రెండు సినిమాలు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. దాంట్లో ఇంకోటి ఏంటంటే, ఒకటి హృతిక్ రోషన్ బాలీవుడ్ మూవీ, దీంట్లో కూలీలో అమీర్ ఖాన్ కూడా యాక్ట్ చేశారు. సో బాలీవుడ్ యాక్టర్స్ కూడా రెండు సినిమాల్లో ఉన్నారు. సో దీని గురించి మాట్లాడదాం. రెండు సినిమాల మధ్య వారందామా, హెల్దీ వారందామా, ఆ రెండు సినిమాలు ఎలా ఉంది, ఏ సినిమాకు బజ్ ఉంది, ఏ సినిమాకు బిజినెస్ అయింది, రెండింటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ నిర్మాత, దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, రెండు పెద్ద సినిమాలే, ఒకదాన్ని మించింది ఒకటి, ఏది తక్కువ చేయడానికి కూడా కాదు. ఒకటి కూలీ, రెండోది వార్ 2. రెండు కూడా పెద్ద సినిమాలు, రెండు పాన్ ఇండియా సినిమాలు. రెండు ఒకే రోజు డేట్ వేశారు. దాని తర్వాత ఒక రోజు తర్వాత డేట్ వేసి ఉంటే బాగుండేదా, లేకపోతే రెండు కలెక్షన్స్ బాగా వచ్చాయి అనుకుంటే కాకుండా రెండు ఒకేసారి వేశారు. ఎందువల్ల రెండు ఒకేసారి వేయటం వల్ల కలెక్షన్ క్రౌడ్ పుల్లింగ్ వస్తుంటారు? రెండింటి చూసే అవకాశం ఉంటుంది. అంటే హిస్టరీ మనకంటే ఉన్న బ్రీఫ్ హిస్టరీలో చూస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సినిమా డేటు ఒకే రోజు పడిన ఒక రెండు సినిమాలు బ్లాక్ బ్లస్టర్ అయిన సిచ్యువేషన్లు, గదర్ 2 కానీ లగాన్ కానీ సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యి హ్యూజ్ మౌంటింగ్ అయినది. రెండు హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలే. ఇందులో అయినా ఒకటి సౌత్ నుంచి వచ్చింది. సో అలాంటి టైంలో కూడా రెండు కూడా విపరీతంగా కలెక్షన్ చేసాయండి. ఆడియన్స్ నిజంగా బాగుంది అంటే నేను ఒక సినిమాకి బడ్జెట్ పెట్టుకున్న రెండో సినిమా చూడను అనే పరిస్థితి కాదండి. అంటిల్ అండ్ అన్లెస్ అది ఒకటి బాగోలేదు అనేది క్లారిటీ వచ్చేస్తే తప్ప ఈ రోజున్న ఆడియన్స్ పరిస్థితి ఏమిటంటే డెఫినెట్గా వాళ్ళు రెండు సినిమాలని కన్జ్యూమ్ చేయగలిగే కెపాసిటీ ఉంది, ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉందండి. బ్యాక్ టు బ్యాక్ చూస్తారండి. తప్పితే ఏ సినిమాకు ముందెళ్తారు అనేది ఒక క్వశ్చన్ అవ్వచ్చేమో కానీ బజ్ పరంగా బాగుంది అంటే మాత్రం రెండు సినిమాలకి ఈక్వల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ప్రాపర్ పాన్ ఇండియన్ సినిమాస్ అంటే ఈ రెండు సినిమాలని మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్లో తీసి ఇంకొక లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారని కాదు. ఆర్టిస్టుల పరంగా ద కైండ్ ఆఫ్ మౌంటింగ్ అది మనం చూస్తే ఇప్పుడు హృతిక్ రోషన్ గారితో ఈక్వల్గా ఇక్కడ మార్కెట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు. సో ఇదొక మొత్తం సౌత్ అంతా కూడా నోన్. అండ్ RRR అండ్ వీటి సినిమాతో ఎన్టీఆర్ గారు ఇక్కడ కూడా పాపులర్ అయ్యారు, నార్త్లో కూడా. సో దానికి కూడా ఈక్వల్గా బజ్ ఉంది. అండ్ ఇక్కడ రజనీకాంత్ గారు అనేది ఇట్స్ అ ఫెనామినా అండ్ ఎవ్రీబడి యాక్సెప్ట్స్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు డెఫినెట్లీ దే సే హీ ఈజ్ ద సూపర్ స్టార్. అలాంటి ఒక క్యాలిబర్ ఉన్న ఒక ఆర్టిస్టు. అండ్ ఎస్పెషల్లీ నాగార్జున గారి లాంటి ఒక పర్సనాలిటీ, ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నారని క్రియేట్ చేసిన బజ్ కానివ్వండి, అమీర్ ఖాన్ గారు చేస్తున్నారని బట్ ఎక్స్టెండెడ్ క్యామియో అయినప్పటికీ కూడా హిస్ ప్రజెన్స్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ గుడ్ మైలేజ్ ఇన్ నార్త్ ఇండియా. అండ్ అలాంటి ఒక సిచ్యువేషన్. సో ఈ రెండు సినిమాల్లో పోటీ డెఫినెట్గా సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి ఒక ఇదే తప్ప ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండి. అంటే ఎందుకంటే బికాజ్ మన తెలుగులో పండక్కి ఇలా రెండే సినిమాలు రిలీజ్ అవ్వటం మనకు తెలిసిందే. ఒకరోజు తేడాతో వచ్చినా కానీ దట్ డజంట్ మేక్ మచ్ ఎ డిఫరెన్స్. ఏదైనా ఆడియన్స్ వాళ్ళ రికార్డ్స్ పరంగా చూపించుకోవడం కోసం నెంబర్ విషయంలో అటు ఇటు తేడా అవుతుందనేమో కానీ ఓవరాల్గా సినిమా ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ అందరికీ చూస్తే ఈ రెండు సినిమాలు కూడా పంచే అవకాశం కనపడుతుంది. సార్ సూపర్ సార్. సార్ ఫస్ట్ కూలీ సినిమాకి వెళ్దాం. కూలీ సినిమా వచ్చేటప్పటికి గతంలో ఒకసారి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు లీవ్ ఇచ్చారు కబాలీ సినిమా, మళ్ళీ కూలీకి జరిగింది అలా. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు మళ్ళీ హాలిడే ప్రకటించారు ఆగస్టు 14th. ఇదొకటి పక్కన పెడితే నాగార్జున గారు ఫస్ట్ టైం పిల్లగా చేస్తున్నాడు. 7 సార్లు కాదు విన్నాడు ఈ కథని. డైరెక్టర్ని రప్పించి 6 సార్లు విని తర్వాత 7వసారి ఓకే చేశాడు ఆ క్యారెక్టర్ కోసం. తర్వాత ఉపేంద్ర, అమీర్ ఖాన్, లోకేష్ కనకరాజు వీళ్ళందరూ స్టార్ కాస్ట్, మామూలు స్టార్ కాస్ట్ కాదు. ఆ సినిమా ఇప్పటికి నాకు తెలిసి చాలా వరకు బజ్జు భయంకరంగా ఉంది. బుకింగ్స్ ఓపెన్ చేస్తే వార్ 2తో పాటు వార్ 2 కంటే కూడా కూలీ బాగుంది, కూలీ వరుసలో ఫస్ట్ రేస్లో ఉంది అన్నట్టుగా ఒకటి వినిపిస్తుంది. మీ పరంగా చూసుకుంటే వార్ 2కి కూలీకి లెక్కేసుకుంటే ఇక్కడ సౌత్లో వార్ 2 కలెక్షన్స్ బాగుండొచ్చా, కూలీ కలెక్షన్స్ బాగుండొచ్చా?
సో డెఫినెట్గా ఇప్పుడున్న బజ్ ప్రకారం చూస్తే ఒక లోకేష్ కనకరాజ్ గారికి ఉన్న ఒక డిఫరెంట్ ఫాలోయింగ్ కానివ్వండి, ఎందుకంటే కేరళ లాంటి ప్లేస్లో కూడా ఓపెన్ చేసిన వెంటనే ఒక 1 అవర్లో 1 crore పైన కలెక్షన్ చేసింది. అంటే విచ్ ఇస్ మోర్ దాన్ అక్కడున్న సూపర్ స్టార్స్ తోటి మ్యాచ్ చేసే విధంగా అది తీసుకొని వచ్చింది. సో అలాగే ప్రతి ఇండస్ట్రీని కూడా రిప్రజెంట్ చేసే ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చారు. ఇట్ వాజ్ ఎ క్లవర్ మూవ్. శోభిన్ కానీ అక్కడ కేరళలో, అండ్ ఉపేంద్ర గారు కర్ణాటకలో, అండ్ ఇక్కడ నాగార్జున గారు, సో అక్కడ నుంచి అమీర్ ఖాన్ గారు. సో దే గాట్ అన్ని చోట్ల నుంచి పిక్ చేశారు. అందరికీ కూడా ఒక పివిటల్ రోల్ ఇచ్చారు. కాబట్టి ఒక మౌంటింగ్ పరంగా చూస్తే ఆ ఆస్పెక్ట్లో సౌత్లో కూలీకి ఆ అడిషనల్ అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉందండి. అండ్ నార్త్లో డెఫినెట్గా వార్ 2కి బెటర్ బజ్ క్రియేట్ అవ్వచ్చు. బికాస్ యష్ రాజ్ వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ప్రమోటింగ్. ఆల్రెడీ స్పై యూనివర్స్ రన్ అవుతూ ఉంది. ఇక్కడ ఎల్సీయూ ఎలాగైతే పాపులరో అక్కడ స్పై యూనివర్స్ ఎలాగో ఉంది అక్కడ. అండ్ వార్ 1 ఆల్రెడీ హిట్ అయింది, హృతిక్ రోషన్ తాలూకా ఇది ఉంది. సో ఈ బస్ తోటి నార్త్ ఇండియాలో అది వర్క్ చేయొచ్చు అండి కంపారిజన్తో చూసుకుంటే. సార్ నిన్న ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుకుంటే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కానీ, తర్వాత నాగవంశీ మాట్లాడిన కానీ, ఇది తెలుగు సినిమానే, సపరేట్ హిందీ కాదంటూ కూడా నాగవంశీ చెప్పుకుంటూ వచ్చాడు. హిందీలో అక్కడ షేర్ కంటే ఇక్కడ రూపాయి పెంచి మనం ఇవ్వాలి అని నాగవంశీ చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత వార్ 2 మీద కూడా ఇక్కడ కూడా బజ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే డెఫినెట్గానే ఎన్టీఆర్ గారు ఉన్నారు అనేది ఇక్కడ దట్స్ ఎనఫ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అండి. ఇప్పుడు హృతిక్ రోషన్ గారు అనేది ఒక ఎడిషనల్ ఒక ప్లస్సే కానీ నాగవంశీ గారు చెప్పినట్టు. సో తెలుగు సినిమాకి అతన్ని తీసుకొచ్చామనే ఫీలింగ్ తప్ప హిందీ సినిమాకి ఎన్టీఆర్ని తీసుకువెళ్ళలేదు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో, సో దే వాంటెడ్ టు గివ్ దట్, ఇది ఒక నేటివ్ ఫీల్ ఇవ్వటం కోసం, ఇది ఒక తెలుగు సినిమా, అందులో హిందీ ఆర్టిస్టులు చేశారు తప్ప హిందీ సినిమాలో మన వాళ్ళు చేసింది కాదు అనే ఒకటి ఇవ్వటం అనేది ఒక మాస్టర్ మూవ్ ఇన్ మార్కెటింగ్ అండి, మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. అండ్ దాన్ని రిజొనేట్ కూడా చేయగలిగారు. సో డెఫినెట్గా అది ఒక బజ్ రావాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక మంచి రిలీజ్లే ఇస్తారు, ఇవ్వగలిగే పొటెన్షియల్ ఉన్న డిస్ట్రిబ్యూటర్సే ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ గెయినింగ్ థియేటర్స్, ఎందుకంటే ఆ ట్రాక్షన్ కూడా తీసుకొని రావాలి. ప్రతి ఊర్లో కూడా ఉన్న థియేటర్స్ని ఎలా పంచుకోవాలి అనే ఒక ఆల్రెడీ ఒక క్లారిటీ ఉన్న దీంట్లో. వేరేజ్ మేబీ తమిళనాడులో ఏమన్నా అంత ఈక్వల్గా థియేటర్స్ దొరకవో ఐ డౌట్. బట్ వేరేజ్ ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఆ థియేటర్ షేరు లేకపోతే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఈక్వల్గానే పంచే అవకాశం ఉందండి. ఓకే, కలెక్షన్స్ వచ్చేటప్పటికి ఎలా ఉండొచ్చు అనుకుంటారు? కూలీకి బాగుండొచ్చా, వార్ 2కి బాగుండొచ్చా? అదే యాజ్ తెలుగు ఇండస్ట్రీ లేకపోతే సౌత్ ఇండస్ట్రీ యాజ్ సచ్ ఒక సినిమాని ఒక హైట్లో ఇష్టపడే ఒక ఇదండి. సో కోట్లు ఇవ్వటానికి కూడా ఫస్ట్ డే ముందుకు వచ్చేసి రెడీగా ఉండే ఒక క్రౌడ్ సినిమాని అంత ఇష్టంగా ప్రేమించే ఆడియన్స్ ఉన్న ప్లేస్ సౌత్ అండి, ఇన్ కంపారిజన్ విత్ నార్త్. సో నార్త్లో ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇస్తున్నారు. మంచి సినిమాలకి ఎవరైనా కానీ ఇస్తారు. దట్ ఈస్ ఈవెన్ ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక కన్నడ నుంచి వెళ్ళిన ఒక యానిమేషన్ సినిమా కూడా 100 crores కలెక్ట్ చేసి ఇంకా స్టిల్ ఇట్ ఈస్ స్ట్రాంగ్. అంటే ఎవరు ఈ రోజుల్లో డిఫరెన్షియేట్ చేయటం లేదండి, ఇది మనకు సంబంధించిన సినిమా కాదు అని. దే ఆర్ ఆస్కింగ్ కంటెంట్ ఎలా ఉందని. ఇప్పుడు కాంతారా లాంటి ఒక కోర్ మన కల్చరల్ టచ్ ఉండే సినిమాని కూడా అంతగా వాళ్ళు ఇష్టపడ్డారు అంటే కంటెంట్ ఉంటే వాళ్ళు ముందుకు వస్తున్నారు అన్నది మనకు ప్రూఫ్ అండి. పుష్ప కానీ ఇవన్నీ కూడా. పుష్ప ఈజ్ అ డిఫరెంట్ కేస్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే పుష్పని వాళ్ళు ఓన్ చేసుకున్నారు సెకండ్ పార్ట్ని. సో దట్ దానికి తెలుగు కంటే కూడా ఎక్కువగా వాళ్ళు ముందుకు వచ్చారు. బట్ ఈ విషయంలో మాత్రం డెఫినెట్గా ఫస్ట్ లీడ్ మన సౌత్లో మౌంట్ అయిన ఈ ఫిల్మ్ కాబట్టి దీనికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ చెప్తుంది. అండ్ మేబీ బికాస్ ఎందుకంటే కేరళ లాంటి ప్లేస్లో చాలా స్ట్రాంగ్గా ఉంది, కర్ణాటకలో కూడా రజనీకాంత్ గారు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇక్కడ కూడా బాగానే ఉంది. ఓకే సార్, సూపర్. ఇది కూలీ వర్సెస్ వార్ 2 2 ఆగస్టు 14 రిలీజ్ కాబోతున్నాయి. 2 సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే హిట్లు చూసి చాలా కాలం అయింది, ఈ మధ్యకాలంలో హిట్లు కూడా రావట్లేదు, ఆడియన్స్ కూడా థియేటర్ రావట్లేదు అంటున్నారు. కాబట్టి 2 సినిమాలు హిట్ అవ్వాలి, 2 కలెక్షన్స్ బాగా రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఆ సినిమా ఎక్కువ, ఈ సినిమా తక్కువ కాకుండా రెండు సినిమా బాగుండాలి. రెండిట్లో పెద్ద స్టార్ కాస్ట్, దాంట్లో తెలుగు నాగార్జున గారు ఉన్నారు, దీంట్లో వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నారు. సూపర్, ఇద్దరు మన తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం.